వన్ నేషన్ వన్ ఎలక్షన్ను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలకు మద్దతుగా ఉన్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి జరగాలంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలన్నారు. అదానీ వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని మొదటి నుంచి తాము ఒకే స్టాండ్లో ఉన్నామని చెప్పారు. ఇక భూభారతి గురించి చర్చలు జరుగుతున్నాయని, స్టడీ చేసిన తర్వాత దానిపై మాట్లాడతానన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అదానిని వెంటనే అరెస్ట్ చేయాలని కానీ, లేకపోతే అమెరికా ఏదైతే వాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టింది కానీ, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆ అంశం లోపల వాళ్ళు నిన్న ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఒక డిమాండ్ చేసారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విషయంలో సపోర్ట్ చేయాలని. నిన్ననే హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పినారు, మేము డే 1 నుంచి ఆ ఇష్యూ మీద మేము ఉన్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్నే మేము ఉంటాం తప్ప ఎవరో పెద్దవాళ్ళ పక్షాన ఉండేటువంటి అవకాశం ఆస్కారం ఉండదు. మేము ఏదున్నా ఫెయిర్గానే చెప్తాం తప్ప ఈ దాగుడు మూతలాట మాకు తెలియదు. తప్పకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసేటువంటి పార్టీగా మేము ఉంటాం. జమిలీ ఎలక్షన్ సంతోషమే కదా. జమిలీ ఎలక్షన్ అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి, అంటే ఎప్పుడో 1947 ఆ సందర్భాలలో జరిగినటువంటి పరిస్థితులు కాలక్రమేణా దారి తప్పిన ఎలక్షన్లని. రెండోది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అన్ని ఎలక్షన్లు, అంటే మండల స్థాయి నుంచి తీసుకుంటే మీకు మున్సిపాలిటీస్ కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, సేమ్ టైం పార్లమెంటు కానివ్వండి, అన్నీ జరగడం మూలాన ఖర్చు తక్కువవుతుంది. రెండోది గవర్నమెంట్ అనేది బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసుకోవచ్చు. అదానిని వెంటనే అరెస్ట్ చేయాలని కానీ